మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా మార్కెట్లో టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేసీ యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వెంటనే బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు మెడిపల్లి సంపత్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జె రవీందర్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్, యూత్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గాలి కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గాలి కార్మిక సంఘం. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి బొగ్గు గనులను బేషరతుగా టెండర్ లేకుండా బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ పెద్దలు తెలంగాణ బొగ్గన్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిర్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ శ్రీ బాల్క సుమన్ గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు వాళ్ళ సింగరేణిలో గనులను బేషరతుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ దశల వారి పోరాటాలలో భాగంగా ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 6వ తారీఖు నాడు జీఎం కార్యాలయం ముందు ధర్నా, అదే మెమోరాండాలు, దాని తర్వాత 9వ తారీఖు నాడు కేటీఆర్ గారు గోదావరికంలో నిరాహార దీక్ష చేయబోతున్నారు. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా వాళ్ళ శ్రీరామ రక్ష సింగరేణికి ఇవాళ బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే 2012లో ఈ చట్టం ఎంఎండిఆర్ అనే చట్టం 2012లోనే ఏర్పడ్డది. ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఏర్పడే ఈ చట్టాన్ని 2015లో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మళ్ళా సవరణలు చేస్తూ 2015లో దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక వర్డు స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఏదైతే 17A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 70% వరకు మాకు బొగ్గు గనులు కావాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో బొగ్గు గనులు ఉంటే మాకు కావాలని లేఖలు రాస్తే బేషరతుగా కేటాయించాలనే దాంట్లో కూడా రాసిపెట్టి ఉన్నదాన్ని కూడా వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న ఒరిస్సా గవర్నమెంట్కి కానీ, వాళ్ళ రాజస్థాన్ గవర్నమెంట్కి కానీ, అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వానికి కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు రాస్తే వాళ్ళకు బేషరతుగా కేటాయిస్తూ వాళ్ళ తెలంగాణ పైన మొదటి నుండి వివక్ష చూపెడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మొన్న బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు దీన్ని వేలం వేయడానికి వారు పూలే బొక్కలు ఇచ్చి అలుముకుంటున్నారంటే సింగరేణిని మరో కుట్ర కోణం ద్వారా పరోక్షంగా ప్రైవేట్ చేతుల్లో పెట్టాలనే ఆలోచన స్పష్టంగా ఏర్పడుతున్నది. ఇప్పటికైనా గౌరవనీయులు మన కేసీఆర్ గారు ఆనాడు 9 సంవత్సరాల పరిపాలనలో సింగరేణిని ఒక్క మైన్ కూడా ప్రైవేటుకరం కాకుండా కాపాడింది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే అన్ని పర్మిషన్లు ఉంటాయి. పవర్ కానీ, వాటర్ కానీ, బిల్డింగ్ల పర్మిషన్లు కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఆధ్వర్యంలో నడుస్తాయి. కాబట్టి ఈ 9 సంవత్సరాల కాలం బీజేపీ ప్రభుత్వం 2015లో చేసిన చట్టం ఆధారంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులను ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి కుట్ర చేస్తూ ఇవాళ
టెండర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 జిల్లాలో ఉన్నటువంటి ఈ బొగ్గు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సింగరేణి మాత్రమే తీసేది. కానీ కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా ఇవాళ ప్రైవేటు చేతులకు సింగరేణి తీసే బొగ్గును ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళ చేతులకు పోయే ఇవాళ అవసరం ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా బొగ్గు బ్లాకులు మాకే కావాలి, మా సింగరేణి కంపెనీ తీయాలి, మా సింగరేణికే కేటాయించాలనే డిమాండ్తో ఇవాళ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మందమరి మార్కెట్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం అనేది జరిగింది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము ప్రైవేటైజేషన్ చేస్తలేమో అని చెప్పేసి ఒకవైపు మోడీ, రెండో వైపు ఇప్పుడు బొగ్గు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. మీరు ఒక్కటిసారి ఆలోచించాలి. వాళ్ళు టెక్నికల్గా ఏం మాట్లాడుతున్నారంటే 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, 51% వాటా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ శాతాల ఏదైతే ఉన్నదో మేము ప్రైవేటైజేషన్ చేస్తలేము అంటే ఏమన్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి వాటా ప్రైవేటైజేషన్ చేయరట. కానీ కొత్తగా వచ్చే బ్లాకులు మాత్రం సింగరేణి కేటాయించాం, అటు కోల్ ఇండియా కేటాయించాం. అంటే దీని అర్థమైంది, భవిష్యత్తులో సింగరేణికి కొత్త బావులు రాకపోతే ఉన్న బొగ్గు గనులు మూతపడితే సింగరేణి ఎంబ్లమే ఆ గుర్తు కూడా సింగరేణి ఎంబ్లం గుర్తు కూడా ఇవాళ కనబడే పరిస్థితి ఉండదు. కాబట్టి భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు కూడా ఉద్యోగాలు రావు. ఇవాళ భవిష్యత్తులో తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావు. కాబట్టి ఇది మరో తెలంగాణ ఉద్యమంగా దీన్ని లేవనెత్తి ఖచ్చితంగా మన బ్లాకులు మనకు వచ్చేదాకా అన్ని యూనియన్లు, ప్రతి ఒక్క యూనియన్ ఇవాళ జెండాలు కండువాలని పక్కకు పెట్టి మన బొగ్గు బ్లాకులు మనకే వచ్చేదాకా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.